హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ 17వ విడత విడుదల అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ నిధులు విడుదలకు తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద 17వ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మోదీ అన్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు సోమవారం రోజున ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం 5 గంటలకు కేంద్ర కేబినెట్ జరిగింది. ఈ భేటీలో అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది. తెలుస్తోంది. పిఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తుంది. 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 16 విడతల డబ్బులైతే మొత్తం 32,000 రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ ఉన్న ప్రతి ఒక్కరికి పిఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేసింది మన యొక్క ప్రభుత్వం. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు దాదాపుగా పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు 20,000 కోట్ల రూపాయలు మన యొక్క ప్రధాన మోడీ బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేశారండి. ఒక్కొక్కరి ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయి. ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని అర్హత కలిగి ఉన్నారో వారందరి ఖాతాల్లో అయితే ఒక్కొక్కరికి జమ అవుతాయండి. ఏ బ్యాంకుల వారికి వారి ఖాతాల్లో అయితే జమ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.